అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం అక్షర శిల్పి కొమ్మనాపల్లి గణపతిరావు గారు సృష్టించినటువంటి రోషనారి అనే సీరియల్ విందాం. ఈ సీరియల్ యొక్క గొప్పతనం ఏమిటంటే, ప్రేమరాహిత్యంలో పెరిగిన ఒక యువతి సాంప్రదాయపు హద్దుల్ని, భారతదేశపు సరిహద్దుల్ని దాటి తన అందంతో అగ్రరాజ్యాల నేతల్ని పాదాక్రాంతం చేసుకుంది. అంతలోనే హఠాత్తుగా రేగింది ఒక తుఫాన్. నిన్నటి ఖ్యాతి ఇప్పటి మరణ భీతిగా మారింది. అగ్రరాజ్యాల గూఢాచారి విభాగాలు వెంటాడుతూ ఉంటే ప్రమాదాల వలయంలో నిలబడి ఒంటరిగా ఒక భారత నారి మ్రోగించినటువంటి యుద్ధ బేరీ ఈ రోషనారి అనే సీరియల్. ఇందాక చెప్పాను కదా, అక్షర శిల్పి కొమ్మనాపల్లి గణపతిరావు గారు సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సీరియల్ ఇది. ఆయన నా యందు దయ ఉంచి నేను ఇబ్బంది పడుతున్నాను అనే ఒకే ఒక ఫీల్తో నాకు ఈ కథను పంపడం జరిగింది. ఆయనకి నా కృతజ్ఞతలు. ఆయన మేలుని ఈ జన్మలో మర్చిపోలేను. ఇక ఈ కథ మనకి 1988-89 ప్రాంతాల్లో మనకి ఈ నవల రాయటం జరిగింది. మరి మొదటి భాగంలోకి వెళ్దామా? అమ్మా భారతి, నేను ఓ చరిత్రహీనురాలినైనా కానీ చిన్నతనంలో నీ స్తన్యంతో ఆకలి తీర్చుకునే వేళ నీ కళ్ళ నుంచి ఆనందంతో రాలిన అశ్రువుని కానా? ఏ పవిత్రుడి గుండె గుడిలోనో జయగంటగా మిగలాల్సిన నేను కిరాతకుల కోరికల కొలిమిలో సతిల చితిల రగిలిపోయానే. స్నిగ్ధ దరహాసంతో ఏ ఇంట వాకిటనో కలుపు మొక్కగానైనా బతకాలనుకుంటే ఇదిగో దురదృష్టం నన్ను దగ్ధమైన గులాబీగా ప్రపంచం ముందు నిలబెట్టింది. అందుకే అందని ఆప్యాయత కోసమో కసిదీర ఆర్తిని చల్లార్చుకోవటానికో ఉన్న ఊరిని దేశపు పొలిమేరల్ని దాటి సుదూరంగా సాగిపోయాను. నువ్వు జోలపాటుగా పాడుకునే గేయాన్ని కాకపోయినా నీ చరిత్రను కించపరిచే గాయాన్నయ్యాను. అది నాకు తెలుసమ్మా. కాబట్టే హేమంత శిథిల పత్రాల మధ్య ఉనికిని కోరుకునే ఇలా ఒంటరిగా మృత్యు మైదానంలో సాగిపోతూ అణ్వస్త్రమంతగా ఎదిగిపోవాలని అనుకుంటున్నాను. నన్నిలా కాలిపోని తల్లి, కానీ ఒక్క వరమివ్వవే. మరో జన్మంటూ ఉంటే నా పల్లెలో పచ్చని పచ్చిక బయళ్లపై నిశ్చింతగా కదిలే లేడీ పిల్లలాగా వెన్నెల్లో తడుస్తూ నా ఈడు పిల్లలతో ఆడుకునే ప్రియ నిచ్చెలిగా బ్రతికే అదృష్టాన్ని కలిగించు. అది చాలు. అంతేనమ్మా. ఎందుకు నేను ఇలా మారినా అందుకు నన్ను ద్వేషిస్తూనే ఉండు. అంతే. ఇట్లు ఆమె. ఇక బ్రిటన్ రాజధాని లండన్ నగరంలో సాయంకాలం 5 గంటల వేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సమీపంలో హెరాల్డ్ దినపత్రిక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛాంబర్ అది. బోర్డు డైరెక్టర్స్కి అభిముఖంగా కూర్చున్న ఎడిటర్ రొనాల్డ్ తిరుగులేని తన నిర్ణయాన్ని వ్యక్తం చేసి నిశ్శబ్దంగా చూస్తున్నాడు. చాలా చేవగల ఎడిటర్గా తెలిసిన రొనాల్డ్ చేతిలోని రిజిగ్నేషన్ లెటర్ని పరికిస్తున్న బోర్డు డైరెక్టర్స్ టెన్షన్గా ఉన్నారు. సెంట్రల్లీ హీటింగ్ అయిన డైరెక్టర్స్లో కొందరు నిదుట శ్వేతం పేరుకుపోతోంది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఓ బోర్డు మెంబర్ నిలదీశాడు. వారానికో రోజు ఇలా సమావేశం కావటం మామూలే అయినా ఈరోజు రాజీనామా అనే బాంబు షెల్తో అందరినీ చాలా కంగారు పెట్టాడు రొనాల్డ్. మా పరంగా మీకేమైనా ఇబ్బంది కలిగిందా? నో, నాట్ ఎట్ ఆల్. అలాంటిది ఏం లేదు. మరి ఈ రిజిగ్నేషన్ ఏమిటి? నా ఓటమికి నాకు నేనుగా విధించుకుంటున్నటువంటి శిక్ష, అసహనంగా అన్నాడు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం దేశంలో 2వ స్థానంలో ఉన్న హెరాల్డ్ను అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రిక స్థాయిని పెంచుతానని మాటిచ్చారు. కానీ ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ లెక్కల ప్రకారం మళ్ళీ మనకు పోటీగా ఉన్న నేషనల్ టైమ్స్ తన ఆధిక్యతను నిలుపుకుంది. 36 ఏళ్ల వయసుకే ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్గా స్థానం సంపాదించుకున్న రొనాల్డ్ అహోరాత్రులు పత్రిక కోసం ఎంత శ్రమించేది తెలిసిన బోర్డు మెంబర్స్ ఇబ్బందిగా కదిలారు. అందుకని మీరు ఇలా కేవలం ఇది మీ ఒక్కరి బాధ్యతగా నెత్తి మీద వేసుకోవడం మాత్రం భావ్యంగా లేదు. మరో బోర్డు మెంబర్ అన్నాడు. ఇందులో మాకు షేర్ ఉంది అని.
అది ప్లానింగ్ వరకు మాత్రమే, ఎగ్జిక్యూషన్ నాది కదా. కాబట్టి ఈ ఓటమి పూర్తిగా నాది. మీ నిజాయితీని మేము సహృదయంతో అర్థం చేసుకుంటున్నాం మిస్టర్ రొనాల్డ్. కానీ ఒక్క విషయం, మీరు ఇంకా అనూహ్యమైన నిర్ణయం తీసుకోవాల్సింది పత్రిక మూతబడే స్థితికొచ్చిన రోజున. కానీ అలాంటిది ఏమీ జరగలేదే. స్టాటిస్టిక్స్ ప్రకారం మన హెరాల్డ్కి ది నేషనల్ టైమ్స్కి మధ్యనున్న తేడా చాలా స్వల్పం. మీరు తలుచుకుంటే అధిగమించడం కష్టం కాదు. ప్లీజ్, అదొక ఆమోదయోగ్యం కానీ డిఫీట్ లాగా బాధను వ్యక్తం చేశాడు రొనాల్డ్. మీరు నన్ను రిలీవ్ చేస్తే సంతోషిస్తాను. ఇట్స్ రెడిక్యులస్. జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకునే యంగ్ మ్యాన్ మిస్టర్ రొనాల్డ్. పాఠకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల టాలెంట్ కల డైనమిక్ ఎడిటర్ ఇలా పలాయనవాదిలాగా మాట్లాడటం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. సార్, అసాధారణమైన తర్కాన్ని ప్రదర్శించాడు రొనాల్డ్. డూయింగ్ ద రైట్ థింగ్ ఇన్ రైట్ టైం అన్నది బ్రిటిష్ జాతీయుల నైతిక సూత్రం ఒకనాడు. గ్లోబ్లోని ప్రతి క్వార్టర్లో తన విజయ పతాకాన్ని ఎగరవేసిన ప్రశస్తి ఎన్నో విదేశాలకు సాంఘికంగా రాజకీయంగా మార్గదర్శకత్వం వహించగల శక్తి గల బ్రిటిష్ దేశంలో ఈ తరానికి చెందిన మనిషిని నేను. ఇదొక ప్రముఖ ప్రజాస్వామిక దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎందరో ప్రముఖులకు విద్యనందించిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలతో యార్క్, బెస్టర్ లాంటి చారిత్రాత్మక నగరాలతో, లెడ్బరీ వంటి టింబర్ టౌన్, బ్రైటన్, బ్లాక్ఫూల్ రిసార్ట్స్తో, శతాబ్దాల ఖ్యాతికి నిలయమైనటువంటి షేక్స్పియర్ పుట్టిన స్ట్రాట్ఫోర్డ్లతో ప్రపంచానికి తలమానికమైన ఈ దేశంలో పుట్టిన నేను ఒక ఛాలెంజింగ్ స్పిరిట్తో పక్కకు తొలగిపోవాలనుకుంటున్నాను. ఛాలెంజింగ్ స్పిరిట్ మనిషిని కుంచింపచేయకూడదు, విస్తరింపచేయాలి టక్కున అన్నాడు ఒక బోర్డు మెంబర్. డూయింగ్ రైట్ థింగ్ ఇన్ రైట్ టైం అంటే ఇలాంటప్పుడు రిజిగ్నేషన్ అందించడం కాదు, అనుభవాన్ని క్రోడీకరించి రైట్ టైంలో పోటీ పత్రికల్ని దెబ్బతీయటం. సార్, నో. రొనాల్డ్తో బాగా చనువుగల ఒక బోర్డు మెంబర్ రిజిగ్నేషన్ లెటర్ చించేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది రాజీనామా గురించి కాదు, రాజీ ఎరుగని పోరాటం గురించి. ఓకే, చెప్పండి, ఇంకా ఏం ఫెసిలిటీస్ కావాలో ప్రపోజ్ చేయండి. కానీ డ్రాప్ ద మ్యాటర్ మై డియర్. వేరావేశాన్ని ఇలా కాదు, మీ జాబులో చూపించండి. మీలాంటి సమర్థుడికి 3 నెలల వ్యవధి చాలు. అప్పటికీ మీరు సాధించలేకపోయాను అనుకుంటే ఈ విషయం అప్పుడు ఆలోచిద్దాం. సో లెట్స్ డ్రాప్ ద మ్యాటర్. మరో 2 నిమిషాల్లో తన ఛాంబర్కి తిరిగి వచ్చిన రొనాల్డ్ సర్కాస్టిక్గా నవ్వుకున్నాడు. పాఠకుల్నే కాదు, యాజమాన్యాన్ని పెంపుడు జంతువుల్లా ఆడించగల సమర్థుడు రొనాల్డ్. తనకున్న పరపతితో అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్కి చెందిన అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, ఖరీదైన రెస్టారెంట్లో పలుకుబడి గల రాజకీయ నాయకులతో కలిసి బ్రతకటం అలవాటు గల రొనాల్డ్ నిజానికి ఉద్యోగాన్ని వదిలే స్థితిలో లేడు. ఇక్కడ తెలివిగా అతడు ప్లే చేసింది యాజమాన్యం ఆలోచన ముందే గ్రహించి వాళ్ళు రిజిగ్నేషన్ అడక్కముందే తనే ఇలా నిజాయితీని ప్రదర్శించి తనను తాను తెలివిగా కాపాడుకోవటం. సెక్స్ అనుభవం లేని కన్నెపిల్లను మాటలతో ముగ్గులోకి దింపగల సమర్థతను బాగా అనుభవం ఉన్న కాల్ గర్ల్తో గడిపాక ఆమె ఖచ్చితంగా కన్నెపిల్లే అని మభ్యపెట్టి మరోసారి దగ్గరికి రప్పించుకోవటం లాంటి టెక్నిక్ని బోర్డు డైరెక్టర్స్ దగ్గర ప్రదర్శించి తాను వదులుకోకూడని స్థానానికి ఆయువును పెంచుకున్నాడు అంతే. అయితే 3 నెలల కాలంలో సర్క్యులేషన్ పెంచాలి అంటూ ఒక బోర్డు డైరెక్టర్ యుక్తిగా అతన్ని ఇరికించేశాడు. ట్రాప్ చేస్తూ తను ట్రాప్ చేయబడింది సరిగ్గా ఈ వాక్యం దగ్గరే. కొద్దిపాటి కంగారు పుట్టించిన ఆ వాక్యాన్ని మననం చేసుకుంటూ ఉండగా ఇంటర్కమ్ బజర్ మోగడంతో పాటు అతడి అనుమతి అవసరం లేకుండానే అవుట్ స్టెప్ కాల్ కనెక్ట్ చేసింది రొనాల్డ్ పిఏ. గుడ్ ఈవినింగ్. ఒక అమ్మాయి గొంతు సింథనైజర్ సంగీతంలా వినిపించింది. వేడెక్కిన మనసు పొరలపై చిందిన తుషార బిందువు లాంటి చల్లదనం. ఎవరు? చెప్పుకోండి. లిజ్? మ్యాగీ? నో. మరి ఆమె గొంతును గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సరిగ్గా 26 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ను కుదిపేసిన ఒక స్కాండల్ గురించి చెప్పగలవా రోనీ? అతనితో బెడ్ పంచుకున్న ప్రతి అమ్మాయి రొనాల్డ్ను ముద్దుగా పిలిచేది రొన్నీ అని. ఎవరి అమ్మాయి?
చెప్పలేవా? రెట్టించింది. నన్ను తక్కువగా అంచనా వేస్తున్నావు. వెయ్యకూడదు అంటే నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. సరిగ్గా 26 ఏళ్ల క్రితం, అంటే 1963లో హీరోల్డ్ మ్యాక్సిలన్ ప్రభుత్వాన్ని కుదిపేసింది క్రిస్టిన్ కౌలర్ జాన్ ప్రోవ్యూమో సెక్స్ స్కాండల్. గుడ్, చెప్పగలిగావు. నేను ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్ని, అంతేకాదు అలాంటివి చాలా చెప్పగలను. అలాంటివి ఎన్ని ఉన్నా అంత సంచలనాన్ని సృష్టించింది అదొక్కటే కదా? అవును. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రక్షణ మంత్రి జాన్ ప్రోవ్యూమోని ఒక విందులో కలిసిన కాల్ గర్ల్ క్రిస్టిన్ కీలర్ అతడితో పాటు రష్యా రాయబారి ఇవాకోవ్కు ఉంపుడుగత్తెగా ఉంటూ బ్రిటిష్ రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలని ఇచానోవ్కి తెలియచేసింది అన్న ప్రచారంతో పత్రికలు, ప్రజలు ప్రోవ్యూమోపై విరుచుకుపడ్డారు. ప్రోవ్యూమోకి పదవిని కోల్పోతే ఇవానోవ్ రష్యాలో పదవీ భ్రష్టుడైపోయాడు. క్రిస్టిన్ కీలర్కి 6 నెలల శిక్ష మాత్రం పడింది. ఆ తర్వాత ఇంతవరకు ఈ దేశంలో అలాంటి స్కాండల్కి అవకాశం లేకుండా పోయింది కదూ? నవ్వింది ఉద్విగ్నంగా. ఎస్, టక్కునన్నాడు. మన దేశ ప్రజలు ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన గుణగణాలపై చాలా ఏకాగ్రతను చూపిస్తూ ఉంటారు. బహుశా అందుకేనేమో ఇంతవరకు మరే రాజకీయ నాయకుడు పత్రికలకు పని కల్పించలేకపోయాడు. పత్రికలకు అలాంటి పని మళ్ళీ కల్పిస్తే సర్క్యులేషన్ అసాధారణంగా పెరుగుతుంది. అసంకల్పితంతో అన్న మాటతో తనకు తానే అలర్ట్ అయిపోయాడు. రిసీవర్ చుట్టూ పిడికిలి బిగుసుకుంది. 3 నెలల వ్యవధిలో హెరాల్డ్ పత్రిక సర్క్యులేషన్ పెరగాలి అంటే సరిగ్గా అలాంటిది ఏదో జరగాలి. ఫోన్ చేసిన యువతి ఎవరన్నా కానీ యాదృచ్ఛికంగా ఒక మార్గాన్ని తెలియచేసింది. ఆగిపోయామే రొన్నీ, నీ సమస్య గట్టెక్కే మార్గం ఇప్పుడు తెలిసిపోయింది కదూ? రొనాల్డ్ గొంతు తడారిపోయింది. ఎవరీమే తన ప్రస్తుత స్థితిని ఇంతగా చదివేయగలిగింది అంటే? మాట్లాడు రోజ్ని. ఎవరు నువ్వు? రొనాల్డ్ గొంతులో అలవాటు లేని తొట్రుపాటు. క్రిస్టిన్ కీలర్. వాట్? అది నా పేరు. నో, నేను నమ్మను. అభ్యంతరం లేదు. ప్లీజ్, అభ్యర్థనగా అన్నాడు. ఎవరు నువ్వు? నేనెవరినైనా నీకు అనవసరం మిస్టర్ రొనాల్డ్, కానీ నీ అభిమానిగా నీకు మాత్రమే అవసరమైన ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. చెప్పు. త్వరలో క్రిస్టిన్ కీలర్ కథను మించిన మరొక సెక్స్ స్కాండల్ ఈ దేశాన్ని దారుణంగా తగలబెట్టబోతోంది. క్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. ఊహిస్తున్నావా? కాదు, అణ్వస్త్రం అప్పుడే ఈ దేశంలో అందమైన అమ్మాయి రూపంలో అడుగుపెట్టిందని తెలియచేస్తున్నాను. ఇదంతా చెప్పటానికి నీకున్న ఇంట్రెస్ట్ ఏమిటి? మంచి ప్రశ్న. పరిహాసంగా వినిపించింది నవ్వు. ఈ దేశంలో నీ శత్రువులు ఎవరు? జేమ్స్, నేషనల్ టైమ్స్ ఎడిటర్. నాకు ఆ అమ్మాయి శత్రువు. కాబట్టే శత్రువు గురించి నీలాంటి చేవగల వ్యక్తిని స్నేహితుడిగా భావించి చెప్తున్నది. మనం కలుసుకుంటే వివరంగా మాట్లాడుకోవచ్చుగా అన్నాడు. అవసరమైనప్పుడు నేనే కలుస్తాను రొనాల్డ్. అందాక నువ్వు ఆమెను కలిసి పరిశోధన ప్రారంభిస్తే బెటర్. అంత ప్రమాదకరమైందా? న్యూట్రాన్ బాంబు కన్నా విశాలంగా విస్తరించగల సెక్స్ బాంబ్. సాలోచనగా చూశాడు. కాకతాళీయంగా కలిసొస్తున్న కాలం మళ్ళీ చేతి నిండా పని తగులుతోంది. అమ్మాయిని కలుసుకునేదెలా? చెప్పింది. ఆ రాత్రికే జరగబోయే ఒక ఫంక్షన్లో సెక్స్ బాంబును కలుసుకోవటానికి రొనాల్డ్ సిద్ధపడటానికి కారణం ఆ విందుకు అతడికి ఆహ్వానం అందింది. చివరగా అన్నాడు. నాకింత సహకరిస్తున్న నువ్వు ఎవరో తెలియచేస్తే సంతోషిస్తాను. నీ శత్రువు నేషనల్ టైమ్స్ ఎడిటర్ జేమ్స్ చేత మోసగింపబడిన ఒక అమ్మాయిని ఫోన్ క్రెడిల్ చేసింది. నిర్విన్నుడై అతను చూస్తూ ఉండగానే ఇక రాత్రి 8 గంటల వేళ లండన్ కథెడ్రల్ స్క్వేర్లోని ధర్మదాసు బంగళా ఆహుతులతో సందడిగా ఉంది. ప్యాలెస్ లాంటి భవంతి ఆవరణలోని విశాలమైన గార్డెన్ అంతా విద్యుత్ దీపాల తోరణాలతో అలంకరించబడగా నగరంలోని ప్రముఖుల్ని ఉత్సాహంగా రిసీవ్ చేసుకుంటున్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ధర్మదాసు. వణుకు పుట్టించే చల్లదనం ఇబ్బంది కలిగిస్తున్నా ఆహ్వానితులకు అదేదో ఆటంకం కానట్టుగా ఖరీదైన కార్లలో వస్తున్నారు. ఇంకా నిజానికి అదే ధర్మదాసు ప్రత్యేకత.
సుమారు 150 సంవత్సరాల క్రితమే భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం నుంచి ఇంగ్లాండ్కి వచ్చి సెటిల్ అయిపోయిన ధర్మదాసు పూర్వీకులు ఆ దేశంలో ఎంత ప్రాచుర్యాన్ని సంపాదించారు అంటే ఇంతవరకు ప్రతి ప్రభుత్వాధినేతనం ధర్మదాస్కి సత్సంబంధాలు ఉన్నాయి అందరితో. చాలా ఏళ్ల క్రితం పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీ మాత్రమే ఉన్న ధర్మదాసు ఈ మధ్యనే ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎగుమతి చేసే పెద్ద సంస్థను ప్రారంభించి ఎంటర్ప్రెన్యూరియల్ ఏషియన్గా మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఇంగ్లాండ్లో సెటిల్ అయిన వెస్ట్ ఇండియన్ ఆఫ్రికన్ జాతీయులు సాధించలేనిది భారతీయుడిగా ధర్మదాసు సాధించడం ఒక్కటే కాదు. 1980లో లండన్, లీవర్పూల్, బర్మింగ్హామ్ నగరాల్లో స్థానికుల భారతీయులపై చేసిన తిరుగుబాటు అతడి పటిష్టమైన స్థానాన్ని కదల్చలేకపోయింది. వెల్కమ్ హెరాల్డ్ ఎడిటర్ రోనాల్డ్ రిసీవ్ చేసుకున్న ధర్మదాసు ఒక మూల నిలబడి స్నేహితులతో మాట్లాడుతున్న కొడుకు ప్రేమదాసును పరిచయం చేశాడు. హీజ్ మై సన్ ప్రియా. ఈ మధ్యనే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ పూర్తి చేసి నా సామ్రాజ్యానికి వారసుడు కాబోతున్నాడు. ధర్మదాసు ముందుకు కదిలాడు. సుమారు 6 అడుగుల పొడుగుతో అందంగా, ఆరోగ్యంగా, అంతకుమించి అమ్మాయి లాంటి లాలిత్యంతో కనిపిస్తున్న ప్రేమదాసుపై తొలి క్షణమే సదభిప్రాయం ఏర్పడిన రొనాల్డ్ అతడిపై ఆసక్తిని ప్రదర్శించలేకపోయాడు. ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతికి సంబంధించిన ఆ సంస్థ ప్రారంభించబడి 3 నెలలైన సందర్భంగా ధర్మదాసు ఏర్పాటు చేసిన ఆ పార్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ కాంట్రాక్టర్లు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆసియా దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్ళు, వారి కుటుంబాలు, తమ స్టేటస్కి తగ్గకుండా అలంకరించుకున్న యువకులు, పిల్లలు చాలామంది ఉన్నా అంత ప్రత్యేకత గల అమ్మాయి ఎవరూ కనిపించలేదు. రొనాల్డ్లోని ఉత్కంఠ క్రమంగా విసుగ్గా మారుతోంది. సమీపంలో అతడిలాగే పత్రికా ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నా ఏనాడు ఎవరితో కలవని భేషజం గల రొనాల్డ్ ఇప్పుడే వారితో మింగిలి కావాలనుకోలేదు. పార్టీ మొదలై అరగంట కావస్తోంది. రొనాల్డ్లో సహనం నశించిపోతోంది. ఒకవేళ పార్టీకే రాకపోయి ఉంటే ఈ పార్టీకి ముందు అనుకున్న అపాయింట్మెంట్ ప్రకారం బెట్టీతో సహా తన సూట్లో బెడ్ షేర్ చేసుకుంటూ ఉండేవాడు. బిచ్ నుదుట పడిన స్వేదాన్ని తుడుచుకుంటూ ఫోన్ చేసిన అనామకురాల్ని తిట్టుకున్నాడు. ఎవరన్నా కానీ సునాయాసంగా వెర్రి వెంగళాన్ని చేసేయగలిగింది. మీరేం తీసుకోవట్లేదు? ప్రియదాస్ రాయల్ సెల్యూట్ గ్లాస్ని అందించాడు. నిజానికి తాగనని వెళ్ళిపోయేవాడే. అదిగో అప్పుడే గమనించాడు అక్కడ వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పుని. అప్పటిదాకా నవ్వులతో, కేరింతలతో సందడిగా ఉన్న ప్రదేశమంతా ఎవరో శపించినట్టుగా ఉన్నట్టుండి మోగపోయింది. ఆహ్లాదంగా అంతదాకా వినిపిస్తున్న భారతీయ నేపథ్య సంగీతం క్రమంగా ఆగిపోయింది. ఓ మూల ఆగిన కారులోంచి దిగిన ఒక యువతి మెరుపు మందారంలా కదిలి వస్తోంది. అది నడక కాదు, రగులుతున్న రెబెక్కా శిల్ప సౌందర్యం. అది అందమూ కాదు, పొగమంచును పీల్చి కాల్చే భానుబింబపు కదలిక. పువ్వులా లేదు, పూతోట రాల్చిన సుగంధ పరిమళంలా ఉంది. కాదు కాదు, రోదసీ పొటల నుంచి రాలిపడిన నక్షత్ర గీతం. ఎవరీమే? క్రోనాఫ్ బ్రిటన్, ట్యూన్ ఆఫ్ గ్లోరీ, సోనెట్ బైవర్డ్స్వర్త్. 5.5 అడుగుల పొడవులో లియోనార్డ్ ఆధునికంగా కనిపిస్తున్న అందమైన సౌష్ఠవాన్ని పట్టుచీరతో చుట్టుకుని ఉంది. సామాన ఛాయలో ఉన్న అభ్యంగన స్నానం చేసిన ఆమె కురులు స్వేచ్ఛగా కదిలి మెరిసే చెంపల్ని తాకుతూ అల్లనల్లల కదిలి వర్సెస్టర్ మిడ్లాండ్స్ లాంటి కటి భాగాన్ని స్పృశిస్తూ ఎడింబరో వసంతంలో తడుస్తున్న అనుభూతిని అందజేస్తున్నాయి. హియర్ ఈజ్ మై ఇండియన్ బ్యూటీ, ధర్మదాస్ అందరికీ పరిచయం చేస్తూ అన్నాడు. మిస్ ఇండియా ఆఫ్ 1984 మిస్ ప్రమీల. ఫ్లాష్ లైట్లు, మెరుపులు, భారతీయుల కరతాళ ధ్వనులు, బ్రిటిష్ జాతీయుల అడ్మిరేషన్స్. పమీలా, గొణిగాడు రొనాల్డ్. నాట్ పమీలా, ప్రమీలా. ఆమె పేరును మరొకసారి స్పష్టంగా ఉచ్చరించాడు ప్రియదాసు ఆమెనే ఆరాధనగా చూస్తూ. షీఈజ్ స్ప్లెండెడ్. 1000 సంవత్సరాల క్రితం నాటి క్యాంటర్బరీ గ్రేట్ క్యాథడ్రల్ సంగీతం అందిస్తున్న అమలిన రసానుభూతి ఆమెను చూస్తూ ఉంటే సెక్స్ బాంబ్. ఫోన్ సంభాషణ మనసులో మెదిలింది.
100 పాళ్ళు భారతీయతో ఉట్టిపడే ఈమె నెవ్వర్ మరొక క్రిస్టీన్ కీలర్ ఎలా కాగలుగుతుంది? అందమైన అమ్మాయిల శరీరంతో మనసుతో ఆడుకోవటంలో అసాధారణమైన అనుభవం గల రొనాల్డ్ ఆమెను అలాంటి అమ్మాయిగా ఊహించలేకపోతున్నాడు. ఒక ఆడది మరో అందమైన ఆడపిల్లను చూసి అసూయపడి చేసిన అర్థం లేని కామెంట్, అభియోగం. ఈమె ప్రమీల గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలన్న ఆరాటం రొనాల్డ్లో. ఒక అనుమానంతో అక్కడికి వచ్చిన రొనాల్డ్కి ఆమెపై ఎంత అభిమానం ఏర్పడిపోయింది అంటే తప్పనిసరైనట్టు ప్రియదాసును అడిగాడు. డాడీ చెప్పిన దాన్ని బట్టి ఆమె ఇండియాలో చాలా డబ్బున్న ఒక జమీందారీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ మధ్యనే పెరూలోని మిస్ యూనివర్స్ కాంటెస్ట్కి వెళ్ళి డాడీ ఆహ్వానంపై ఇలా వచ్చింది. 2 పదుల వయసు దాటిన ప్రియదాసు ప్రపంచంలో చాలా దేశాలు తిరిగి సైతం ఇంత అందమైన అమ్మాయిని చూడలేని రసానుభూతితో తనకు తెలిసినంత మేర చెప్పాడు. హియర్ ఈజ్ మిస్టర్ రొనాల్డ్, ఎడిటర్ ఆఫ్ ఎ లీడింగ్ డైలీ హెరాల్డ్. రొనాల్డ్కి ప్రమీలను పరిచయం చేసిన ధర్మదాసు మరో ప్రముఖుడెవరో రాగా అతన్ని రిసీవ్ చేసుకోవాలని అటు వెళ్ళాడు. నైస్ టు మీట్ యూ. కరచాలనం చేయబోయిన రొనాల్డ్ అభిమతాన్ని మృదువుగా తిరస్కరిస్తూ చేతులు జోడించిందామె. మిస్ ఇండియా అనగానే మోడ్రన్గా ఉంటారనుకున్నాను. అలా అని నేను నా దేశపు సాంప్రదాయాల్ని మిస్ కాలేను. ఆమె స్వచ్ఛమైన భాష వింటూ ఉంటే బ్రిటన్ని ఒకనాడు పాలించిన సాక్సన్స్ భాషాపరంగా తెచ్చిన మార్పు లాంటి సంచలనాన్ని కలిగించింది. మీ మాతృభాష హిందీ అయ్యుండి. సారీ, ఆర్ధోక్తిగా నవ్వింది. తెలుగు. నేను తెలుగు అమ్మాయిని. ఐ సీ. అందమైన అమ్మాయితో మాట్లాడాల్సింది అది కాదు అన్న ఆలోచన చాలా సమీపంలో నిలబడ్డ ఆమె శరీరపు వంపులను అంచనా వేసి అలవాటైన ఉత్సుకత రొనాల్డ్ని కుదిపేస్తోంది. మిస్ కాకూడని మిస్ ఇండియా అనుకున్నాడు. ఐ లవ్ ఇండియా. నవ్వింది. థ్యాంక్ యూ. ఎంత ఎదిగినా మీ దేశపు స్త్రీలు మీ సంస్కృతికిస్తున్నటువంటి గౌరవం నన్ను ముగ్ధుణ్ణి చేస్తూ ఉంటుంది. అమ్మాయి నైజాన్ని బట్టి అస్త్రాలను సంధించడం అలవాటు గల రొనాల్డ్కి క్రమంగా ఆమెపై కాంక్ష రగులుకుంటోంది. అసలు మా దేశంలో కూడా స్త్రీలకు మేము ఎంత విలువనిస్తాం అన్నదానికి ఉదాహరణ మా లేడీ ప్రైమ్ మినిస్టర్. నయ్యం, వీధికో నైట్ క్లబ్బు, ఆ క్లబ్లో నగ్నంగా నాట్యం చేసే అమ్మాయిల్ని ఉదాహరణగా చెప్పలేదు. చురుక్కుమంది రొనాల్డ్కి. అందమైందే కాదు, అందంగా కూడా మాట్లాడగలదు. వెల్, నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని ఊహించుకుంటూ అన్నాడు. మీరు అప్పుడే ఇక్కడ నైట్ క్లబ్ని చూశారన్నమాట. తెలుసుకోవాలి అంటే అన్నీ చూడాల్సిన పని లేదనుకుంటాను. మరోసారి చురుక్కుమనిపించింది అల్లరిగా నవ్వుతూనే. ఆ నవ్వుతో సుతారంగా కదిలిన ఆమె పొంకాన్ని క్షణం గమనించి అన్నాడు. మీ దేశంలో స్త్రీలను పూజిస్తారట, మరి అక్కడ ప్రాస్టిట్యూట్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఏ నేషన్ వితౌట్ ప్రాస్టిట్యూట్స్ ఈజ్ నేషన్ విత్ ఆల్ ప్రాస్టిట్యూట్స్. మీరు చెప్పింది వివేకానందుడి కొటేషన్ కాదు? ఆయన్ని మీరు చూశారా అడిగింది టక్కన. లేదు, చదివాను. అంటే మందహాసంగా అంది. తెలుసుకోవాలి అంటే అన్నీ చూడనక్కర్లేదు అన్న నా మాటను మీరు అంగీకరించినట్టేగా. దొరికిపోయినట్టుగా భుజాలు ష్రగ్ చేశాడు. అందాన్ని మించిన ఆత్మాభిమానం ఆమెపై మరింత మక్కువను కలిగిస్తూ ఉంటే మిమ్మల్ని నేను నా పత్రికలో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను అన్నాడు. నేను సంపాదకుడిగా ఉండే హెరాల్డ్ ఈ దేశంలో ప్రముఖ దినపత్రిక. అఫ్కోర్స్ గ్యాసిప్స్కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తుందని విన్నాను. ఏ గ్యాసిప్స్ అంటే మీరు ఇష్టపడరా? లిక్కర్ సిప్ చేసిన ప్రతి మనిషి మాట్లాడుకునేది గ్యాసిప్స్ గురించేగా. ఆ పని పత్రికలు మొదలెడితే అలా చెప్పండి. ఘాటుగా జవాబు చెప్పేవాడే. ధర్మదాసు పొడవాటి కేబుల్ ఉన్న ఫోన్ ఆమె చేతికి అందిస్తూ యువర్ డాడ్ ఫ్రమ్ ఇండియా. పమ్మీ హియర్ ఉత్సుకతగా అంది. ఎస్ డాడ్, నేను క్షేమంగానే ఉన్నాను. సారీ డాడ్, నాకు నేనుగా ఎదగడం అంటే ఇష్టపడతాను. ఇక్కడ కొలాబరేషన్ కోసం కాదు, ఈ దేశంలోనే బిజినెస్ ప్రారంభించాలన్నది నా అభిమతం. లేదు, 5-6 కోట్ల ఎస్, ఆ మాత్రం సర్దితే ఏడాదిలో మీ అప్పు తీర్చేస్తాను. బాయ్ డాడ్. ఫోన్ క్రెడిల్ చేసింది. తొందరపడుతున్నావేమో అన్నాడు. ధర్మదాసు ప్రేమగా ఆమె తలనిమిరి వెళ్ళిపోయాడు. అంతకుముందు చాలాసార్లు అదే విషయాన్ని చర్చించుకున్న సాక్ష్యంగా. అందమైన ప్రమీల రూపం కొద్దిగా వివరణం కావటం గమనించిన రొనాల్డ్
మీది అరుదైన వ్యక్తిత్వం అన్నాడు. బిడియంగా చూసింది. ఫోన్లో మీ చర్చ విని ఇలాంటి అభిప్రాయానికి వచ్చానని మీరు అనుకోకపోతే ఇక్కడ చాలా పలుకుబడి వ్యక్తులతో పరిచయం గల నేను మీకు సహకరించాలనుకుంటున్నాను. ఉద్విగ్నంగా కాదు, అణువంత ఆశ్చర్యంగా చూసింది. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. బడలిక్కగా నవ్వింది. ఒప్పుకుంటున్నాను. దేనికి? మీ దేశంలో అందమైన అమ్మాయిలకి చాలా గుర్తింపు ఉందని, మీలాంటి అందమైన యువకులు ఎక్కువగా సహకరిస్తారని. పక్కాలను నవ్వేశాడు. అది కాదు, తన ప్రతి కదలికను ప్రతి ఆలోచనని ఆమె గుర్తించగలుగుతుందంటే ఒక మంచి స్నేహితుడినే అని ముందు ఆమె మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. నిజమే, అందాన్ని మేము ఇష్టపడతాం. షేక్స్పియర్ కవిత్వంలా మేము సౌందర్యాన్ని ఆరాధిస్తాం. చెప్పండి, ఆర్ యు రెడీ? అరక్షణం నిశ్శబ్దం తర్వాత అంది. రైట్, కానీ ఇందులో అంకుల్ ధర్మదాసు సహకారం ఉండదు. అది తెలిసాకనే నేను ముందుకొచ్చింది. కొంచెం ఆగి అన్నాడు. కానీ ఒక షరతు. ఇక్కడ మీరన్న ఆ స్థాయి పరిచయాలు పెరగాలి అంటే కొద్దిగా సంఖ్యలను ఛేదించుకోవాలి. అంటే ఇందాక మీరన్నారే, అలాంటి నైట్ క్లబ్స్కి సిగ్గుపడకుండా రాగలగాలని అని. వ్యక్తిత్వం గల ఆడపిల్లను నేను. ఆ మాత్రం దానికే పతనం అయిపోయినట్టుగా బాధపడను. దాహంగా చూశాడు. వెళ్ళిరానా? మరి ఓరకంట చూస్తూ అడిగింది. ఇదంతా ఏం ఆశించి మీరు చేస్తున్నట్టు? ఏదో ఓ రాత్రి నైట్ క్లబ్లో చెప్తాను. అందం ఆస్తి ఉన్న బంగారు బాతును తొలి రోజునే బెదిరించేయటం బాగోదన్నట్టుగా నడుస్తూ చేయి చాచాడు. అసంకల్పితంగా చేతిని కలిపింది. నవ్వుకున్నాడు. ఉమెన్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అది చాలు అప్పటికే ఆమెను సగం ముగ్గులోకి దించినట్టు నిర్ణయించుకోవటానికి. ఇక రాత్రి 7:30 కావస్తోంది. మాంచెస్టర్ రెస్టారెంట్లో మూల కూర్చునున్నారు ప్రమీల, రొనాల్డ్. గోడలకున్న సబ్డ్యూడ్ లైటింగ్ చిమ్ముతున్న కాంతుల్ని ఓవర్టేక్ చేస్తూ డయాస్పై కదులుతున్న ఫ్లడ్ లైట్స్. ఐ టేక్ యూ టు షేడోస్ పాడుతున్న నైట్ క్లబ్ సింగర్ డైసన్ ఉన్మాదిలా కదులుతూ నాట్యం చేస్తున్నాడు. అర్ధనగ్నంగా ఉన్న అమ్మాయిలు డ్రింక్ సర్వ్ చేస్తూ ఉంటే ఓరకంట ప్రమీలనే గమనిస్తున్నాడు రొనాల్డ్. మీరు మాట్లాడటం లేదు? లిక్కర్ తాగించాలని ప్రయత్నించి ఓడిపోయిన రొనాల్డ్ నెమ్మదిగా అన్నాడు. అలవాటు లేని ఇక్కడ సంస్కృతి ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారనుకుంటాను. ఇక్కడ సంస్కృతి అఫ్కోర్స్ ప్రారంభం జరిగేదాకా మా దేశ పాడది ఇబ్బంది పడుతూనే ఉంటుంది. నిగూఢంగా మరో అర్థం స్ఫురించిన రొనాల్డ్ అది పరోక్షంగా అందిస్తున్న ఆహ్వానంలా అనిపించినా తొందరపడలేదు. నిజమే, ప్రారంభం దాకా ప్రతి ఆడది బెట్టు చేస్తుంది. మీరు ఇలా వస్తున్నట్టు ధర్మదాస్కు తెలుసా? చెప్పాల్సిన అగత్యం లేదు. మీరుండేది అక్కడేగా? నో, హోటల్ విక్టోరియాలో. అది చాలా ఖరీదైన స్టార్ హోటల్ కదా. నేను ఖరీదైన అమ్మాయినేగా. ఏ విషయంలో? మీ దేశంలో అమ్మాయిల ఖరీదుని ఎలా నిర్ణయిస్తారు అని కొద్దిగా చనువు తీసుకున్నాడు. కోపం వచ్చిందా? నో, మీ కల్చర్ అది. అయినా నేను చాలా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాను అని. అరక్షణం నిశ్శబ్దం తర్వాత అన్నాడు. మరో అరగంటలో ఈ రెస్టారెంట్కి చాలా ఖరీదైన వ్యక్తులు వస్తారు. అంటే ఈ దేశాన్ని పాలించే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ మెంబర్స్ లాంటి వాళ్ళు. రియల్లీ? అప్రతిపురాలైనట్టుగా చూసింది. నమ్మలేకపోతున్నావా? పోయింది నమ్మకం. అదేమిటి? జేమ్స్ మూలంగా. కట్రాట్లా అయిపోయాడు. ఆమె ప్రస్తుతం మాట్లాడుతున్నది తన ప్రత్యర్థిది నేషనల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గురించి. తనను అంతర్లీనంగా పీడిస్తున్న అనుమానానికి ఆమె జవాబు చెప్తోంది. జేమ్స్ మీకెలా పరిచయం? పెరూ దేశం లామాలో జరిగిన మిస్ యూనివర్స్ కాంటెస్ట్లో అతడు ఒక న్యాయ నిర్ణేత. ఆఫ్ కోర్స్, అక్కడ నేను గెలుపు సాధించలేకపోయినా జేమ్స్ పరిచయం అయింది. అందుకే లండన్ రాగానే కలుసుకున్నాను. ఉత్సాహంగా వింటున్నాడు. అతను ఉమెనైజర్ అన్న విషయం నాకు తెలియదు. నన్ను కలుసుకోవాలని ఇక్కడ 2 రోజులు హోటల్కి వచ్చాడు. దానికి నేను అభ్యంతరం పెట్టలేదు. ఓ క్షణం ఆగింది. తను ఒక అమ్మాయిని వదిలించుకోవాలని నా పేరు వాడుకున్నాడు. ఈరోజు ఉదయం వచ్చింది. ఇంచుమించు నన్ను షూట్ చేసినంత పనిచేసింది ఆ అమ్మాయి. అనుమానం నివృత్తి అయిపోయింది. కేవలం తనకు జేమ్స్ దూరం అయిపోతున్నాడన్న భీతితో ఆ అమ్మాయి ఇటు తనకు ఫోన్ చేయటమే కాక అటు ప్రమీలను బెదిరించాలని ప్రయత్నించిందన్నమాట. వెల్, జేమ్స్ మీద మీకు నమ్మకం పోవటానికి కారణం ఇంకా అతడేమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా? లేదు,
ప్రవర్తించబోతున్నాడు, అది మీ దేశానికి చెందిన రాజకీయ నాయకుల దగ్గర. వాట్? విభ్రంగా అడిగాడు. దేనికోసం? చెప్పటానికి సంశయిస్తున్నట్టుగా తత్సారం చేసింది చాలాసేపటి దాకా. నా మూలంగా ఒక సెక్స్ స్కాండల్ ప్రారంభమై అది తన పత్రిక సర్క్యులేషన్ పెరగడానికి కారణం కావాలట. బ్లడీ బచ్చర్. వాడు అంతు చూసేదాన్ని మిస్టర్ రొనాల్డ్. జేమ్స్ చేసుకున్న అదృష్టం ఈ మాట నాతో నా దేశం కాని దేశంలో అనటం. అందుకే మీ పత్రికల గ్యాసిప్స్ గురించి నిన్న నేను అంత తక్కువగా మాట్లాడింది. ఆమెపై పూర్తి నమ్మకం ఏర్పడిపోయింది. క్షణం అదే, ఏర్పడిన క్షణం. ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్ పమ్మీ, పెట్ నేమ్లా సంబోధించాడు. మీ స్టేటస్ సంగతి తెలుసుకోలేక అలా అనుంటాడు. స్టేటస్ ఒక్కటే కాదు మిస్టర్ రొనాల్డ్, ప్రతి అమ్మాయికి ఒక టేస్ట్ ఉంటుంది. దానికి దేశం భాష అన్న సమస్య లేదు. నిన్న ఫంక్షన్లో నాకు చాలామంది పరిచయం చేయబడినా ఎక్కువ ఆసక్తిని చూపించింది మీ మీదనే. అంటే ఆడపిల్ల అలా ఇంక్లైన్ కావడానికి తనకున్న అభిరుచి అన్నది నా అభిప్రాయం. పూర్తిగా తన వలయంలోకి అడుగుపెట్టిందనుకున్న రొనాల్డ్కి ఆ క్షణంలో 3 నెలల కాలంలో హెరాల్డ్ పత్రిక సర్క్యులేషన్ పెరిగి అక్కడ సంపాదకుడిగా కొనసాగడం కన్నా అన్ని విధాల ఆమెపై ఆధిపత్యాన్ని సాధించాలని అనిపించడం చిత్రం కాదు. థ్యాంక్ యూ. ఉద్విగ్నంగా ఆమె చేతిని స్పృశించాడు. ఆమె వెనక్కి లాక్కోలేదు. ఆమె వేళ్లు సన్నగా ప్రకంపించడం గమనించాడు. ఆమె కోసం తీసుకున్న నిర్ణయం తప్పు కాదనుకుంటూనే టేబుల్ని సమీపించాడు ఒక వ్యక్తి. హాయ్ రొన్నీ. సుమారు 50 ఏళ్ల వయసు గల ఆ వ్యక్తి నగరంలోనే కాక దేశంలో సైతం ఎంత ప్రముఖుడో తెలియని స్థితిలో ఆమె చూస్తూ ఉండగానే పరిచయం చేశాడు. మై ఫ్రెండ్ హెన్రీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అండ్ షీ ఈజ్ పమ్మీ, మిస్ ఇండియా. ఆ చివరి విశ్లేషణ ఎంత బలంగా పనిచేసింది అంటే కరచాలనం కోసం ఆమె చేతిని అందుకున్న హెన్రీ రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఇట్స్ ఏ స్వీట్ డే మిస్ పమ్మీ. హెన్రీ నాకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు, బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో అతను ముఖ్యమైన వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్ని సైతం సులభంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల సమర్థుడు. హెన్రీ గుండెల్లో జార్జ్ మోత. అక్కడ నుంచి వెళ్ళటానికి మనస్కరించినట్టుగా టేబుల్ ముందే కూర్చుని నా సహాయం కావాలా అన్నాడు సూటిగా. అమూల్యమైన కాలాన్ని అనవసరమైన చర్చతో వృధా చేయని సంస్కృతిని తెలిసిన వ్యక్తిగా అంది. ఇక్కడ నేను ఒక ఉమెన్ గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాను. వెరీ గుడ్, నైస్ టేస్ట్. ఒక అందమైన అమ్మాయిలు అందంగా కనిపించేటట్టు చేయటానికి ఇలాంటి ఫ్యాక్టరీ పెట్టాలనుకోవటం బాగుంది. సో క్షణం ఆగాడు. మరి మీరిక్కడ ఉండటానికి, చాలా రోజులు ఉండటానికి, ఉండి సాధించటానికి వీసాల లాంటి పరిధుల్ని చూడాలిగా. చాలా దూరం ఊహించిన అతడి మేధస్సును అభినందించకుండా ఉండలేకపోయింది. మీరు తలుచుకుంటే అది కష్టం కాదు. నేను మాత్రమే కాదు, ఇంకా ముఖ్యులైన 5-6 ఎంపీల అండ కావాలి. సో రొనాల్డ్ నా మనిషి కాబట్టి మిమ్మల్ని నా మనిషిగా భావిస్తూ రీసెర్చ్ అసిస్టెంట్గా పౌన్ ఆఫ్ కామన్స్లో అపాయింట్ చేస్తాను. దానికి కావలసిన ఫార్మాలిటీస్ రేపు పూర్తి చేస్తే నాకు ప్రియమిత్రులైన కొందరు పార్లమెంట్ మెంబర్స్కి పరిచయం చేసి సెక్యూరిటీ పాస్ అరేంజ్ చేస్తాను. మరేం లేదు, అలా ఉంటూనే మీరు మా సహకారంతో తక్కిన వ్యవహారాన్ని పూర్తి చేసుకోవచ్చు. కాలం విలువ తెలిసిన వాడిలాగా చకచకా చెప్పుకుపోయాడు. అనుకున్నది ఇంత సులభంగా సాధించినందుకు నిజంగానే అబ్బురపడిపోయింది ఆమె. మరోపక్క ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారాలని రొనాల్డ్ ద్వారా పూర్తి చేస్తూ అతడికి చేరువైపోయింది. కొన్ని వారాల వ్యవధిలో పూర్తిగా నిలదొక్కున్నావు అన్నాడు ఒక రాత్రి ఖరీదైన రెస్టారెంట్లో డిన్నర్ పూర్తి చేస్తూ. నీ సహాయమే లేకపోతే ఇదంతా నేను సాధించేదాన్ని కాదు. అరమోడుపులవుతున్న నేత్రాలతో చూసింది. చెప్పు రొన్నీ, ఎప్పుడో అడుగుతావని అనుకున్నాను. నీ రుణం తీర్చుకోవటానికి నేనేం చేయాలి? పెళ్ళి తప్ప మరేదన్నా. సూటిగా పాయింట్కి రావడంతో తొట్రుపడ్డాడు రొనాల్డ్. పెళ్ళికి అభ్యంతరం ఏమిటి? తల వంచుకుని నేలకు చూస్తూ అంది. నేను అనుకున్నది సాధించి తీరాలి. ఇప్పటిలో అది సాధ్యం కాదని నాకు తెలుసు. నిజానికి రొనాల్డ్ కోరుకుంటున్నది ప్రేమ, పెళ్ళి కాదు, అనుభవం. ఒక్కసారైనా ఆమెను తనదాన్ని చేసుకోవాలన్న ఆరాటం. అది జరిగాక పెళ్లి కోసం తనే వెంపర్లాడి తనతో పాటు తన ఆస్తిని సొంతం చేస్తుందన్న నమ్మకం ఉంది. తనను నిజాయితీపరుడైన ప్రేమికుడన్న నమ్మకం ఆమె కలిగిస్తూనే ఇదంతా సాధించాలి అనుకున్నాడు. పమ్మీ, నీ పరిచయం తర్వాత నేను పిచ్చివాడిని అయిపోయాను. ఈసారి రొనాల్డ్ కూడా నేల చూపులు చూస్తూ ఉండిపోయాడు. నీ దేశ సంస్కృతి నా మాటని, ఆలోచనని నీచంగా ప్రతిబింబిస్తుందని తెలుసు. కానీ నేను నిన్ను కోరుకుంటున్నాను ఒకసారి.
ఆగాడు. తలలో పైకెత్తిన ఇద్దరు చూపులు క్షణం కలిశాయి. ఆమె కళ్ళల్లో కదలాడే నీలి నీడలను చూస్తూ కొద్దిగా కంపించాడు. సారీ పమ్మీ. దేనికి? కూడని కోరికను ఇలా వ్యక్తం చేసినందుకు. ఆమె జవాబు చెప్పలేదు. మీ భారతదేశ సంస్కృతి తెలిసి ఇలా తొందరపడినందుకు క్షమించు, నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు. ఇంకా తన తప్పిదానికి క్షమాపణలు చెప్పుకునేవాడే గాని మృదువుగా అతడి చేతుల్ని స్పృశించింది. ఐ లవ్ యూ రోన్నీ. కానీ ఇబ్బందిగా తల వంచుకుంది. నేను మనసు పడ్డ తొలి మగాడివి అయినా మనసు అంగీకరించను అంటోంది. ఇట్స్ ఆల్ రైట్ ఎటో చూస్తూ అన్నాడు. ఇంకెప్పుడు అడగను. అది కాదు రోన్నీ, ఒకసారి నేను అంగీకరిస్తే ఇంకెప్పటికీ అడుగుతూనే ఉంటారు. ఆ వాక్యం అతడిలో వేడి సెగలు రేగడానికి కారణమైంది. ఆ ఒక్కసారే నేను అడిగే చివరిసారి అని హామీ ఇస్తే తప్పకుండా ఆలోచిస్తాను టక్కున అంది. కానీ మీ దేశపు ఆడవాళ్ళంతా విచ్చలవిడిగా అయితే కాదు. అర్థం కావట్లేదు. అక్కడ స్తంభించిన గాలి క్రమంగా వేడెక్కిపోతోంది. మా దేశంలో ఆడది మొదటి రాత్రికి ముందు కొన్ని రోజులు నిద్రపోదు. భయం, ఆనందం ఆమెను నిద్రపోనివ్వవు. అంటే మరికొన్ని రోజులు నేను ఎదురు చూడాలి, అవునా? కొన్ని రోజులు అక్కర్లేదు రొన్నీ, మరో రోజు, అంటే రేపు రాత్రి దాకా. అదొక్కటే కాదు, చెప్పానుగా, రేపు రాత్రికైనా నేను ఇక్కడ అమ్మాయిలా బరి తెగించి ప్రవర్తించలేను. వివరంగా చెప్పచ్చుగా. ఏ షరతుకైనా అంగీకరించేటట్టుగా ఉన్నాడు. మా దేశంలో చాలా సాంప్రదాయంగా జరగాల్సిన తంతు రేపు రాత్రికి నా హోటల్ సూట్లోనే పూర్తి చేసుకుందాం. అది చీకటిలో. అంటే రేపు రాత్రికి నువ్వు నా సూట్లో సరిగ్గా 10 గంటలకు అడుగు పెట్టాలి బిడియంగా అంది. వెలుగులో నా అందాన్ని చూస్తానని మారాన్ చేయకుండా అలా గంటలో అంతా పూర్తి చేసి వెళ్ళిపోవాలి నువ్వు. వెంటనే నిన్ను తేరిపారా చూడలేను కాబట్టి మళ్ళీ ఎల్లుండి దాకా నువ్వు నాకు కనిపించకూడదు. నీ షరతులు చాలా చిత్రంగా ఉన్నాయి. తప్పదు రొన్నీ, తొలి అనుభవం. అంతకుమించి నేను మిస్ ఇండియానన్న అహం, నీకు సగభాగం కాకుండానే అంతా అర్పిస్తున్నానన్న బాధ, ఇంకా చెక్కు చెదరకుండా కాపాడుకోవాలనుకుంటున్న నా 36, 29, 36 అందం. ఓకే, రేపు రాత్రి సరిగ్గా 10 గంటలకి నీ హోటల్ సూట్లో. ఆమె చేతిని అందుకున్నాడు. ఇప్పటికది చాలన్నట్టుగా. ఛానల్ సూట్లో నడుస్తున్నటువంటి ఆమె శరీర సౌష్ఠవాన్ని కార్షియల్ జ్యువెలరీకి మరింత అందాన్నిస్తూ ఉంటే 24 గంటల సుదీర్ఘ కాలాన్ని విరహంతో గడపాలని నిర్ణయించుకున్నాడు రొనాల్డ్. ఎలాంటి అమ్మాయినైనా సునాయాసంగా ట్రాప్ చేయగల సమర్థుడైన ఎడిటర్ రొనాల్డ్. నువ్వా? హోటల్ సూట్లో అడుగుపెట్టిన ప్రమీల ప్రియదాసును చూస్తూ నివ్వెరపోయింది. ఎంతసేపు అయిందొచ్చి? గంట అయిందనుకుంటాను బిడియంగా అన్నాడు. అర్ధరాత్రి లండన్ నగరపు మంచులో తడిసి వచ్చిన ప్రమీలకు చిరుగాలి అలకు కదిలే లిల్లీ ఫ్లవర్లా అనిపించే ప్రియ ఎంత అసహనాన్ని కలగజేశాడు అంటే రిలాక్స్ కాలేనట్టుగా బాల్కనీ గ్లాస్ డోర్స్ దాకా నడిచింది. మెర్క్యూరీ వేపర్ కాంతులతో దూరంగా లార్డ్స్ క్రికెట్ మైదానం కనిపిస్తోంది. డాడీ మీకోసం 10 రోజులుగా ట్రై చేస్తున్నారు. దేనికోసం? ఏదో మాట్లాడాలంటున్నారు. నిస్త్రాణగా నవ్వింది. వెనక్కి తిరుగుతూ అంతకన్నా నిన్ను చూడాలనిపించింది పమ్మి అని నువ్వంటే నేను ఆనందించేదాన్ని ప్రియా. నిజం తొట్రుపడ్డాడు. నిజంగానే డాడీయే. ఒక బిలియనీర్కి నాతో మాట్లాడే పనే ఉంటుంది. తెలీదు. మిస్టర్ ప్రియదాస్, నీ వయసు ఎంత? ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. 23. కానీ అమ్మాయిలతో డేటింగ్కి సిద్ధపడాల్సిన వయసులో ఇలా నేను కావాలనుకుంటూ వెంటపడుతున్నారు కదూ. ముచ్చెమటల బోసాయి అలా అన్నందుకు కాదు, చాలా నిజాన్ని గ్రహించినందుకు. ఇందాక నువ్వు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో వివరించనా? జీవం లేనట్టుగా నవ్వింది. ఓ ఆఫీసర్ భర్త ఆలస్యంగా ఇంటికొచ్చినప్పుడు మీ పెదవుల మీద ఆ ఎర్రరంగేమిటి అని నిలదీసిందట ఓ భార్య. దానికి అతడు చాలా నొచ్చుకుని తన మీద పగబట్టిన ఆడ సెక్రటరీ తను కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించుకుంటూ ఉంటే ముద్దు పెట్టి ఇలా కుట్ర పన్నినట్టుంది అన్నాడట. ప్రమీల గొంతు తడారిపోతుంటే ధైర్యాన్ని కూడగొట్టుకుంటూ అన్నాడు. ఐ లవ్ యూ. డాడీ నా పెళ్లి గురించి ఫోర్స్ చేస్తుంటే మీతో ఆ విషయం తేల్చుకోవాలని వచ్చాను. ఆమె కోపగించుకోలేదు. యథాలాపంగా అంది. సిగ్గనిపించటం లేదు? అవును, అసలు నీకేం తక్కువని? అదే నేను అంటున్నది. దానికే నేను చింతిస్తున్నది టక్కున జవాబు చెప్పింది. అందం, డబ్బు, చదువు అన్ని అర్హతలు ఉన్నవాడు ఇలా ఒక అమ్మాయి వెంటపడి దీనంగా అర్థించడం బాధాకరమైన విషయం.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నేను నమ్మని ఒక పదానికి నిర్వచనం చెప్పాలనుకుంటున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్రశ్న చాలా చిన్నదే, అయినా దీని జవాబు ఈ అనంత విశ్వం కన్నా పెద్దది. చెప్పిన అర్థం చేసుకోగల స్థాయి నీకుందని నేను అనుకోను. ఏ రోజు ఆమె అర్థం కాలేదు. తెగించి అడిగిన ఈరోజు అస్సలు అర్థం కావట్లేదు. ప్రియా, ఆమె మొహం జేవురించిపోయింది. నేను ఈ ప్రపంచంలో ప్రేమించేది ఒక్కరినే, ఆ ఒక్కరు నేనే. ఎస్, నన్ను నేను ప్రేమించుకుంటాను. నాకు నేనే అర్పించుకుంటాను. నా కోసం నేను ఆహుతైపోతాను. ఎస్ ప్రియా, నేను చెప్పేది వేదాంతం కాదు. మన ప్రమేయం లేకుండా ఈ నేలపై అడుగు పెడతాం. మన ఇష్టం లేకుండానే వెళ్ళిపోతాం. అంటే మనం ఉన్నది పుట్టుక్కి పోవటానికి మధ్యకాలంలోనే. పోగొట్టుకున్న ప్రతిదానికి కొంత పొందడము ఉంటుంది. పొందిన ప్రతి దాంట్లో కొంత పోగొట్టుకోవటం తప్పనిసరి అవుతుంది. స్వెల్స్ ది ఎస్టేట్ బట్ స్కిల్స్ ద ఓవర్ అన్నది ప్రకృతి సిద్ధాంతం. అందుకే బీ వాట్ యు ఆర్ అన్న సూత్రానికి ఎదురు ఇది బ్రతకాలనుకుంటున్నాను. తప్పటడుగులు వేస్తూ నేలపై పడిపోతున్న ప్రతి పాప మరొకసారి నడవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే జీవితపు అసలు ఫిలాసఫీ. దానికే నేను ఉత్సాహపడుతున్నది. ప్రతి పని ఆనందాన్నివ్వదు, కానీ పని చేయకుండా ఆనందం లేదు. ఈ మాట అన్నది బెంజమిన్ డిజ్రేవి అయినా, నా ముందున్న ప్రియ దాస్ అయినా సరే అభినందిస్తాను తప్ప ప్రేమించలేను. అంతా విన్నాడు, కానీ ఆమె అన్నదేమిటో అర్థం కాలేదు. ప్రమీల, నువ్వు బాగా మాట్లాడతావు. ఇప్పుడు ఈ వాక్యాన్ని తెలుగులో అన్నాడు ప్రియదాసు. అతడి తల్లి తెలుగు స్త్రీ కావటంతో అడపాదడపా తెలుగు మాట్లాడగలడు. యా, నీ మాటలు వినటానికి చాలా బాగుంటాయి, కానీ అర్థం కావు. దట్ ఈజ్ ప్రమీల. నేనే అర్థమైతే ఇలా అప్రోచ్ అయ్యేవాడివి కావుగా. లజ్జతో అతడి తల వాలిపోయింది. నిజమే, అదే నేను అసహించుకునేది. ఎస్ మిస్టర్ ప్రియదాస్, చొచ్చు పోగల మగాడివి అయితే నీ అసలైన చర్చ ఆ పదం నుంచి ప్రారంభమైన నన్ను ఆక్రమించుకునేదాకా వెళ్ళేది. ప్రమీల తడబడ్డాడు. వెళ్ళిపో ప్రియదాసు, నేనేమిటో పూర్తిగా తెలుసుకోకముందే శాశ్వతంగా నా నుంచి వెళ్ళిపో. ప్రమీల ఆలోచనలు మరకల్ని సైతం లేకుండా తుడిచేసుకో. ఎందుకని? ఉక్రోషంగా అన్నాడు. ఏ వ్యక్తి కానీ ప్రేమను శాసించో అర్థించో సంపాదించుకోవాలనుకోవటం అవివేకం కాబట్టి. నా అసలు గమ్యం ఈ రాత్రికే నిర్ణయం అయిపోయింది కాబట్టి. అంటే పూర్తి వివరాలు నీకు రేపు తెలుస్తాయి ప్రియదాసు. ద్వారం వైపు నడిచాడు. తల్లిదండ్రుల ప్రేమ తప్ప మరో అమ్మాయి ప్రేమంటే అర్థం తెలియని ప్రియదాసు జీవితంలో ఎన్ని సాధించినా కానీ ఇక్కడ ఓడిపోయాడు. బహుశా తొలిచూపులోనే ఆమెపై మక్కువను పెంచుకుని స్వల్ప వ్యవధిలోనే గాయపడ్డాడు. ప్రమీల ఆగాడు. ఓ క్షణం గిరుక్కున తిరిగింది. ఏ మరో జన్మదాకా నీకోసం నిరీక్షిస్తానని చెప్పాలనిపిస్తోందా? గాయంపై పదునైన కత్తిని గుచ్చినట్టుగా మోగపోయాడు. అది కాదు. ప్రమీలను అంచనా వేయటానికి ప్రయత్నించకు ప్రియదాసు. నా మీద సానుభూతి మాత్రమే కాదు, తనపై తాను జాలి పడేవాళ్ళంటే కూడా నాకు అసహ్యం. గెట్ లాస్ట్. వెళ్ళిపోయాడు ప్రియదాసు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.